వేములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ఎంపీపీ ఆర్సీ రావు ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉద్యోగాల్లో ఉన్న యువకులు సంక్రాంతి సెలవులకు సొంత ఊర్లకు వచ్చి పండుగ సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆర్సీ రావు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దైనందిన జీవితంలో క్రీడలు ఒక భాగమని, క్రీడల్ని ఒక ఆశయంగా ఎంచుకుని యువకులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల రవి, నిర్వాహకులు బొప్ప శ్రీనివాస్, సామంతుల రాజు, చింతల్టాన గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సందర్భంలో సిద్ధార్థం ఆర్ఎన్ఆర్ కాలనీలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ క్రికెట్ టోర్నమెంట్కు స్పాన్సర్షిప్గా వారికి సదుపాయాలుగా గౌరవ వైస్ ఎంపీపీ గారు ఆర్సీరావు గారు మరియు సెజ్ డైరెక్టర్ హరిచరణ్ రావు గారు ఆధ్వర్యంలో మరియు ఇక్కడ చింతల్టానం యువకులతో అందరినీ మమేకం చేసి ఇక్కడ కార్యనిర్వాహకం చేసినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున 2 రోజుల ఉంది. నిన్న నుండి ఈరోజు ముగింపు నిన్న నుండి స్టార్ట్ చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్కు సహాయ సహకారాలు అందించిన ఆర్సీరావు గారికి, చరణ్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండగ వాతావరణం ఉండాలని చెప్పి గ్రామ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి వారికి ప్రైజ్తో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవి ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గెలిచిన టీంకు, విన్నింగ్ టీంకు శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వాహకులు బొప్ప శ్రీనివాస్, సామంతుల రాజు, అతని మిత్రులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కలిసి గ్రామంలో సీజన్ 3 అనేటువంటి ప్రోగ్రాం అనేటువంటిది నిర్వహించి ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా పాల్గొనేలా చేసి
ఒక కార్యక్రమాన్ని రూపొందించి నిన్న ప్రారంభించి ఈరోజు ముగింపు చేసుకున్నటువంటి ఈ క్రికెట్ పోటీలలో గెలుపొందినటువంటి విజేతలకు పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాభినందనలు. ఆటలు దైనందిన జీవితంలో ఒక భాగం. వీటిని ప్రోత్సహించడం అనేటువంటిది యువత ప్రధానమైనటువంటి ఆశయంగా ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలి. అట్లాగే ప్రతి యువకుడు, గ్రామంలో ఉన్న యువకుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా ఇట్లాంటి ఆటలకు ప్రోత్సాహం అనేటువంటి ఉంటుందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, గ్రామ యువకులందరికీ కూడా ధన్యవాదాలు.